తక్కేలపల్లి రవీంద్రరావు గారు ఇద్దరు కలిసి కొంచెం సార్ చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. నేను మా మంత్రి గారు కూడా మా పక్క జిల్లానే సార్, ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి గారు కూడా ఇక్కడనే ఉన్నారు. 2024 అక్టోబర్లో భారీ వర్షాలు వచ్చినాయి అధ్యక్ష. రాష్ట్రంలో హైయెస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఉందంటే అది మహబూబాబాదే. బ్రిడ్జిలు తెగినాయి, రోడ్లు తెగినాయి, చెక్ డ్యాములు తెగినాయి, దాదాపు 147 చెరువులు తెగినాయి అధ్యక్ష. విపరీతమైన వేలాది ఎకరాలు ఇసుక మేటలేసినాయి. ఎక్కడిదక్కడనే కొన్ని చెరువులు మాత్రం పూర్తి చేసిండ్రు అధ్యక్ష. ఇక చాలా చెరువుల నిర్మాణాన్ని కూడా వారు ప్రయత్నం చేయలే. రైతులు పంట నష్టపోతున్నామని చెప్పని వాళ్ళు రైతులందరూ కూడా బలుక్కొని పోసుకున్న దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష. తెగిన చెక్ డ్యాములు అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి. ప్రత్యక్షంగా మంత్రి గారు, మా ఇన్ఛార్జి మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా మహబూబాబాద్ జిల్లా గిరిజన జిల్లా, పేదలున్న జిల్లా, ఎన్ని వేల ఎకరాలలో ఇప్పటికి కూడా ఇసుక మేటలు ఉన్నాయో వారిని స్వయంగా చూడమనండి. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినారు, స్వయంగా చూసారు. ఇంతవరకు రూపాయలు దాఖలా లేదు అధ్యక్ష. అది పోయింది. మొన్న కూడా తుఫాన్ వచ్చింది అధ్యక్ష. మొన్న అక్టోబర్లో కూడా వచ్చింది. కొద్దింట్లో చెప్పిన 3500 ఎకరాలు 11,000 మంది రైతులకు సంబంధించి ఇంత మేము ఐడెంటిఫై చేసినామని చెప్పని పైసి ఇచ్చింది అయితే లేదు అధ్యక్ష. నేను రాత్రి నుంచి ఫోన్లు కొడతాను, ఎవరికైనా నష్టపరిహారం ఈ చెరువులు దిగి మొత్తం ఇసుక మెటలు వేసిన భూములలో మీకేమైనా పైసలు వచ్చినాయంటే ఎవరు లేదని చెప్తున్నారు అధ్యక్ష. ఎంత ఇంపుగా ఉంటాయి మాటలు అంటే ఇక ప్రయత్నం చేస్తాను, ఎస్టిమేట్స్ అవుతాయి, ఈ కథ మొదలైంది. ఇక రేపు పొద్దున తెల్లారేసరికే ఇంటికి నిధులు వస్తున్నాయని ఈ చెప్పే తీయటి మాటల కంటే కనీసం సమర్థులైన మంత్రులు శాఖ నిర్వహిస్తున్నప్పుడైనా ఈ జాగ్రత్తలు తీసుకొని అట్లాంటి వెనుకబడిన ప్రాంతాలైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇప్పటికైనా మా మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్రం అంతా నేను మాట్లాడడం కంటే ప్రత్యేకంగా ఎక్కువ కళ్ళతో చూసాం కనుక మా జిల్లాని తక్షణ కర్తవ్యంగా రైతులకి న్యాయం చేయాలి. మరి ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని చెరువులు తెగితే ఎన్ని మీరు భర్తీ చేశారు, ఎన్ని రోడ్లను చేశారు, ఎన్ని చెక్ డ్యాములను పునర్నిర్మించారు, ఎంతమంది రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఆ వివరాలన్నీ కూడా స్పష్టంగా చెప్తే ప్రజలు కూడా అర్థమైంది అధ్యక్ష.